లెంట్ మొదలైపోయిందండి. మేమందరం కూడా ఉపవాసాలు స్టార్ట్ చేసేసాము అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు. మేము స్టార్ట్ చేయబోతున్నాము అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు. కానీ ఈరోజు నేను మాట్లాడేది ప్రార్థన, ఉపవాసము గురించే కానీ దానికన్నా ముందు ఏం చేయాలనేది. ఆమేన్. ఉపవాసము మరియు ప్రార్థనకు ముందు. అందరూ కూడా చెప్పండి, ముందు. ముందేం చేయాలి? ఉపవాసంకి ప్రార్థనకి ముందు మనం ఏం చేయాలో అనేది మనం ఒక్కసారి ఈరోజు చూద్దాం. చాలా మంది ఉపవాసాలు చేసి ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. చాలా మంది ఉపవాసాలు, ప్రార్థనలు ఈ యొక్క సీజన్లో అందరూ కూడా దే ఫాలో. కానీ కొంతమంది ఉంటారు, పెద్ద ఉపవాసం చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, ప్రార్థన కూడా చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఉండదో 3 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటిదంటే అజ్ఞానము. వారికి ఆ యొక్క ఉపవాసము, ఆ యొక్క ప్రార్థన చేస్తే ఎలాంటి బలము వాళ్ళు పొందుకుంటారో తెలియదు వాళ్ళకి. ఆ యొక్క అజ్ఞానములో ఆ యొక్క ఆయుధము వారి యొక్క జీవితంలో, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి ఎంత గొప్పగా వాడుకోవచ్చో అది వారికి తెలీదు. దే డు నాట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఏదో వచ్చింది, వెళ్ళింది, చేశాము అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ దే డు నాట్ లిటరలీ యూజ్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. నిజంగా ఆ యొక్క ఆయుధాన్ని ఎలా వారి యొక్క జీవితాల్లో మార్చుకోవడానికి వాడుకోవచ్చో ఆ యొక్క సంగతి వాళ్ళు ఎరిగి ఉండరు. అజ్ఞానము. రెండో విషయం ఏంటి అంటే ఆకలి లేకపోవడం. దే ల్యాక్ ది హంగర్. దే డు నాట్ హ్యావ్ ది అపిటైట్ టు ఇంక్రీజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. వారి యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధి ఎలాగైతే వాళ్ళు ఎదిగింప చేసుకోవాలో, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలాగైతే మెరుగుపరుచుకోవాలో ఆ యొక్క ఆకలి వారి జీవితంలో ఉండదు. ఓకే, అంతా బాగుందండి, అంతా నడుస్తుంది, రోజు లేసాము, తిన్నాము, పడుకున్నాము, ఉద్యోగంకి వెళ్ళాము, నెల ఆఖరికి నాకు శాలరీ వచ్చేస్తుంది, ఐఎమ్ ఫైన్. పెద్ద ఆకలి లేదు. Until and unless you have the hunger, you do not run behind anything కదా. ఆ యొక్క ఆకలి లేకపోతే మీరు దేని వైపు ప్రయత్నము చేయరు, ఆ యొక్క కృషి పెట్టరు. ఆ యొక్క కృషి లేదు అంటే మీ జీవితంలో ఆకలి లేదు. మనం చూసినట్టయితే మీరు ఎంతో మంది అబ్సల్యూట్ బార్బెక్యూకి వెళ్ళి ఉంటారు, లేకపోతే బార్బెక్యూ నేషన్కి వెళ్ళి ఉంటారు. ఆ యొక్క మనకి తెలుసు ఒక పెద్ద బఫే ఉంటుంది వెనకాల అని. కానీ మనము సగం పైన కడుపు దేంతో నింపుకుంటాము? ఆ యొక్క స్టార్టర్స్తో నింపేస్తూ ఉంటాం. అండ్ వీ డు నాట్ గో ఫర్ ద మెయిన్ కోర్స్. యూ డు నాట్ నో వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఫర్ యూ ఇన్ దట్ ప్లేస్. ఎన్ని రకరకాల విషయాలు మనం అక్కడ నేర్చుకుంటాం అనేది మనకు తెలీదు. మనం ఎక్కడ ఆకలి అయిపోతుంది, ఆ యొక్క 4 రకాల స్టార్టర్స్ దగ్గర ఆగిపోతూ ఉంటుంది. యు డు నాట్ హ్యావ్ ది హంగర్. మనకు వచ్చే ఆశీర్వాదాలు, మనకు వచ్చే సక్సెస్, మనకున్న అచీవ్మెంట్స్తోనే మనకి కడుపు నిండిపోయి ఉంది కాబట్టి ఆకలి లేదు. ఎంతమంది ఆకలితో ఈరోజు వచ్చి ఉన్నాం ఒక్కసారి ఆలోచించాలి. దేవుని వైపు, దేవుని యొక్క సన్నిధి పొందుకోవడానికి, ఆయన యొక్క సన్నిధిలో మీరు నివసించడానికి ఎంతమంది దప్పికతో, ఆకలితో ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది హంగర్, యు విల్ నాట్ ఫాస్ట్ అండ్ ప్రే. మూడో విషయం ఏంటి అంటే అహంకారం. అన్నీ నేనే చేసేసుకోగలను, నాకు పెద్ద ఎవరి సహాయం అవసరం లేదండి, నాకు ఎవరు కూడా సహాయం చేయాల్సిన అవసరం లేదు, అన్నీ నేనే చూసేసుకుంటున్నాను, సో నాకు ఎటువంటి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు ఉపవాసం చేస్తారు? ఎవరికైతే ఏమైనా చేతగాని వాళ్ళు, లేకపోతే వారి యొక్క సామర్థ్యము వాళ్ళకి లేని వాళ్ళు, ఏదైనా అవసరము లేకపోతే ఎవరిదైనా హెల్ప్ కావాలన్న వాళ్ళే ఉపవాసం చేస్తారు, లేకపోతే ప్రార్థన చేస్తారు అన్న ఒక ఆలోచన. When you think that you are capable of doing everything without the presence of God, without divine intervention, only then you will ignore fasting and praying in your life. ఈ ఒక్క సీజన్ అనే కాదు నేను చెప్పేది, in your lifetime. మీరు రోజువారీ జాన్ నుంచి డిసెంబర్ వరకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రార్థనకి, ఉపవాసానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అనేది ఒక్కసారి ఆలోచించాలి. అది ఈ యొక్క 3 విషయాలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం కానీ, దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళు ఎదిగింప చేయడానికి కానీ ఒక అడ్డు వేసేస్తూ ఉంటుంది. ఏంటంటే అది అజ్ఞానము, ఆకలి లేకపోవడము, అహంకారం. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, ప్రాముఖ్యముగా ఈ 3 ఉంటాయి. మన జీవితంలో దేవుడు కార్యాలు చేయాలి అంటే మనకి ఉపవాసము, ప్రార్థన చాలా అవసరము. కానీ దానికన్నా ముందుగా మన హృదయము ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచించాలి. మనం ఏ ఉద్దేశముతో ఆ యొక్క ఉపవాసము, ఆ యొక్క ప్రార్థన చేస్తున్నాము అని కూడా ఆలోచించాలి.
నేను చాలా మందిని చూశాను, ఎవరైతే 9 రోజులు ఉపవాసం చేశారు, లేకపోతే 11 రోజులు ఉపవాసం చేస్తారు, లేకపోతే ప్రతి జీవితకాలం వారమంతా ఒక రోజు ఎవరో ఒకరు ఉపవాసం చేసి ఉంటారు, లేకపోతే 40 రోజులు కూడా చేశానండి ఉపవాసం అని చెప్పిన వారు కూడా నేను చూశాను. కానీ వారి జీవితంలో ఎలాంటి మార్పు రాకపోవడం కూడా చూశాను. You must be fasting for so many days. You must be praying for so many days. But there might not be any change in your life. ఎందుకు అంటే నీ హృదయంలో ఏముంది, ఏ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేసావు, ఏ ఉద్దేశంతో నువ్వు ఉపవాసం చేసావు. దేవుడు నీ యొక్క జీవితంలో కార్యం చేయడానికి, లేకపోతే ఆయన యొక్క సన్నిధిని అనుభవించడానికి ఉపవాసం చేసావా? నీలో ఉన్న ఆ యొక్క సిన్ని నువ్వు తొలగించడానికి ఉపవాసం చేసావా? నిన్ను నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగింప చేసుకోవడానికి ఉపవాసం చేసావా? లేకపోతే ఒక రిలీజియస్ ప్రాక్టీస్గా చేసావా? వాజ్ ఇట్ అ రిలీజియస్ ప్రాక్టీస్? అందరం చేస్తున్నామండి, చిన్నప్పటి నుంచి అలవాటండి, చర్చ్లో డిక్లేర్ చేశారండి ఫాస్టింగ్, అందుకే చేశాను అని నువ్వు చేస్తున్నావా? What is the intention behind it? Before fasting and prayer, you need to have the right intention. సరే అయిన ఉద్దేశం. నీ హృదయంలో ఎలాంటి ఉద్దేశముతో నువ్వు ఈరోజు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తున్నావు, ఆర్ యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే అనేది చాలా అవసరం. ఆమేన్. పక్కవారికి చెప్పండి, ఉద్దేశం చాలా అవసరం అని. మనము ఆ యొక్క ఉపవాసం చేసినప్పుడు, ఉపవాసంకు ఉన్న ఒక మంచి విషయం ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుంది. అందరికీ ఒకేలాగా ఆన్సర్ ఇవ్వదు అది. మీరు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుంది. ఒకరికి ఆ యొక్క గర్వాన్ని విరగగొడుతుంది, ఒకరికి ఆ యొక్క వ్యసనాల నుంచి బయట పెట్టిస్తుంది, ఒకరికి ఆధ్యాత్మికంగా ఎదిగింప చేస్తుంది, ఒకరికి దేవుని యొక్క సన్నిధి ఇంకా బలంగా అనుభవించేలా చేస్తుంది, ఒకరికి వారి జీవితంలో ఉన్న ఆ యొక్క సాతాను యొక్క ప్రభావాన్ని తీసివేస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా హెల్ప్ చేస్తుంది ఉపవాసమును, ప్రార్థన. కొంతమందికి స్పష్టత లభిస్తుంది. మనం బైబిల్లో కూడా చూసినట్టయితే చాలా మంది ఉపవాసము ప్రార్థన చేసిన వారు ఒక్కొక్క విషయానికి ప్రార్థన చేశారు. కొంతమంది యుద్ధాన్ని గెలవడానికి చేశారు, కొంతమందికి స్పష్టత కోసం చేశారు, కొంతమంది దేవుని యొక్క దర్శనం కోసం చేసి ఉన్నారు. నువ్వు ఈరోజు నీ యొక్క ఉపవాసము, నీ యొక్క ప్రార్థన ఏ విషయమకై చేస్తున్నావు? Is it only for your prayer request? నాకు ఒకటి ప్రేయర్ రిక్వెస్ట్ ఉందండి, అది ఎలాగన్నా తీరిపోవాలని నేను రోజు ఉపవాసం చేస్తున్నాను అని నువ్వు ఆలోచిస్తున్నావా? అలాంటి ఉపవాసాలు మనం సంవత్సరం అంతా చేస్తూ ఉంటాం కదా, భార్య కోసమో, భర్త కోసమో, మంచి ఉద్యోగం కోసమో, ప్రమోషన్ కోసమో. We have it, right? But this season, ఈ యొక్క 40 దినాలు నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరం కూడా లూకాసు వార్త 18:9-14 వరకు చూద్దాము. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఇక్కడ ఆ యొక్క వ్యక్తి చెప్పుచున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10 వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఆ యొక్క వ్యక్తి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడంట. 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు, తనకి 10వ వంతు దేవునికి అర్పిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఈ పక్కవాని కన్నా నేను బెటర్, ఈ పక్కవాడు ఇంకా ఘోరాలు చేశాడు, దానికన్నా నేను బెటర్. ఎంతమంది మనం అలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నాం? దేవా, పక్కవారు ఎన్నో అన్యాయాలు చేస్తున్నారు కదా, దానికన్నా నేను బెటరే కదా, కొంచెం నన్ను దీవించయ్యా. మన ప్రార్థనలో అది చాలా ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. దేవా, ఎంతో మంది ఎన్నో ఘోరాలు చేస్తున్నారు కదా, అంతకన్నా కొంచెం బెటర్గానే ఉన్నాను, నా ప్రార్థన ఎందుకు వినట్లేదు నువ్వు? ఆర్ యు ప్రేయింగ్ లైక్ దట్? డు వి హ్యావ్ దట్ క్వశ్చన్? మనకి ఎప్పుడు ఆ ప్రశ్న నడుస్తుంటుంది కదా మన యొక్క మనసులో. కానీ ఇక్కడ దేవుడు చూడండి ఏం చెప్తున్నారు. అయితే సుంకరి దూరముగా నిలుచుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇక్కడ ఏం చేశాడండి? ఆ యొక్క వ్యక్తి, పక్కనున్న వ్యక్తి తల ఎత్తడానికి కూడా ధైర్యం సరిపోలేదంట. He was not even able to lift up his head and look at the heaven.
దేవుని వైపు కూడా తలెత్తి చూడలేని పరిస్థితిలో ఉంటూ తన యొక్క రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను ఎంతో పాపిని అని చెప్పి హీ వాజ్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్, తన్ని తాను తగ్గించుకుంటూ దేవునికి ప్రార్థన చేశారు. అయితే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నానని అక్కడ యేసు ప్రభు చెప్తున్నారు. హూ ఇస్ గాడ్ లుకింగ్ అట్? ఎవరిని చూస్తున్నారు? ఉపవాసం చేసిన వాళ్ళనా? ఆఫరింగ్ ఇచ్చిన వాళ్ళనా? మరి ఎవరిని చూస్తున్నారు? తన్ని తాను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో, దేవా నన్ను క్షమించు అని రిపెంట్ చేసిన వైపు, ఆ యొక్క వ్యక్తి వైపు దేవుడు ఈరోజు చూస్తున్నారని మీరు ఈరోజు గుర్తుంచుకోవాలి. ఇఫ్ యు ఆర్ ప్రైడ్ఫుల్, గర్వంగా అందరికన్నా నేను బెటర్గా ఉన్నాను, ఐఎమ్ లీడింగ్ అ బెటర్ లైఫ్ అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు దాన్ని చూడట్లా, నీ హృదయాన్ని చూస్తున్నారు. నువ్వు ఈరోజు ప్రార్థన ఉపవాసము చేయకన్నా మునుపు ఎలాంటి హృదయంతో ఈరోజు దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టావో అది చాలా అవసరం. You need to have a heart of repentance, heart of gratitude, a humble heart when you are standing in the presence of God. ఎందుకంటే దేవుడు అలాంటి వ్యక్తినే చూస్తారు. ఇక్కడ నుంచున్నారు, స్టేజ్ మీద నుంచున్నారు, ప్రీచింగ్ చేస్తున్నారు, అందరికి సంఘం నడిపిస్తున్నారు అని దేవుడు నన్ను ఒకలాగా మిమ్మల్ని ఒకలాగా చూడరు. మిమ్మల్ని ఎలా చూస్తున్నారో నన్ను కూడా అలాగే చూస్తారు. నేను బెటర్గా రెడీ అయ్యాను, చాలా చక్కగా నీట్గా ఉన్నాను, చాలా పరిశుద్ధంగా కనపడుతున్నాను అన్నంత మాత్రాన దేవుడు నన్ను ఆశీర్వదించి మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఉండరు. నా హృదయం బాగాలేకపోయినా, మీ హృదయం బాగున్నా దేవుడు ఎవరి వైపు చూస్తారండి? మీ వైపు చూస్తారు. సిమిలర్లీ, మీ హృదయం బాగాలేకపోయినా, మీ పక్కన కూర్చున్న బ్రదర్ కానీ సిస్టర్ కానీ హృదయం బాగున్నా ఎవరితో దేవుడు మాట్లాడతారండి? పక్కవారితో మాట్లాడతారు. ఈ రోజు మీరు ఎలాంటి హృదయంతో వచ్చి ఉన్నారు? బిఫోర్ యూ ఎంటర్ ద సీజన్ విత్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఐ వాంట్ యూ టు సెట్ యువర్ హార్ట్స్ రైట్. మీ హృదయాన్ని సరి చేసుకోండి, మీ యొక్క ఉద్దేశాన్ని సరి చేసుకోండి. ఫర్ వాట్ ఆర్ యు హియర్? వాట్ ఆర్ యు క్రేవింగ్ ఫర్? దేని వైపు మీరు ఆకలితో నుంచున్నారు? అది చాలా చాలా అవసరం. వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ టుడే? ఆ యొక్క పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, ఉపవాసం చేశాడు, ఆఫరింగ్ ఇచ్చాడు, కానీ అన్ని మంచి పనులే చేశాడు. కానీ దేవుడు ఎవరి వైపు చూశారు? ఎవరైతే ఆ యొక్క హృదయాన్ని దేవునికి అర్పించారు. ద సరెండర్, ద గ్రాటిట్యూడ్. ఈరోజు ఉపవాసం చేసినా నా జీవితం ఎందుకు మారట్లేదు అని మీరు ఆలోచిస్తున్నట్టయితే ఒక్కసారి మీ యొక్క హృదయాన్ని మీరే పరిశీలించుకోండి. హౌ ఇస్ అవర్ హార్ట్ టుడే? వాట్ am I doing with my life? Why is God not talking to me? ఎప్పుడన్నా మనం చేసే ముందు, దేవా నీ ముందు నేను తలెత్తుకోలేని పరిస్థితుల్లో నేను నుంచున్నానా అని ఎప్పుడన్నా మనం అంత హంబుల్గా దేవుని వైపు నుంచున్నామా? అర్హుడనా అని పాడాం కదా ఇందాక. అర్హుడమా? Are you worth? బట్ స్టిల్ గాడ్ వాంట్స్ టు చేంజ్ యూ టుడే. దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించాలనుకుంటున్నారు. దేవుడు మీ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు. ఒకటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క హృదయాన్ని మార్చాలి. యు నీడ్ టు సరెండర్ యువర్ హార్ట్ టు గాడ్. దేవా నా యొక్క హృదయాన్ని శుద్ధీకరించండి. నేను ఏ అయితే ఆలోచనలతో, ఆ యొక్క గర్వంతో వచ్చి ఉన్నానో, దేవా ఆ యొక్క గర్వాన్ని తీసివేసేయండి అని చెప్పి ఒక్కసారి ప్రార్థన చేయాలి. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీరే చేస్తే చాలా మంచిది. దేవుడిని మీరు అడిగారు అనుకోండి, దేవా నా గర్వం తీసేయండి అని అంటే దేవుడు ఎలాగన్నా తీయచ్చు. ఇట్ ఈస్ బెటర్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మీరుగానే దాన్ని సరిచేయడం మొదలు పెట్టాలి. ఆమెన్. అందరు నాతో ఉన్నారా? ఆమెన్. మీరు చూసినట్టయితే దావీదు గొలియాతు యొక్క కథలో మీరు చూసినట్టయితే, దావీదు ఆ యొక్క ఒడిసెలతో ఎన్నోసార్లు తను ఆ యొక్క ఒడిసెలను ఉపయోగించి ఉండొచ్చు. హీ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్, హీ హ్యాస్ ద ప్రాక్టీస్, అన్నీ కూడా చేశాడు. కానీ ఆ యొక్క గొలియాతు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఒడిసెతో, ఆ యొక్క రాయితో ఆ యొక్క గొలియాతుని పడగొట్టాలి అంటే తన వల్ల అవుతుందా? వితౌట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్? నో. అక్కడ దేవుని యొక్క కార్యము జరగకపోతే ఆ యొక్క గొలియాతు కింద పడదు. ఈరోజు మీరు అనుకోవచ్చు, దేవా నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, నేను ప్రేయర్ చేస్తున్నాను, నేను ఆఫరింగ్ ఇస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్, ఐఎమ్ ట్రైన్డ్, ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్, ఐఎమ్ ప్రాక్టీస్డ్. బట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్, దేవుని యొక్క సన్నిధి కోసం మీకు ఆ యొక్క ఆకలి లేకపోతే, ఆయన యొక్క ఇంటర్వెన్షన్ మీ జీవితంలో రాకపోతే, మీ జీవితంలో ఉన్న ఆ యొక్క గోడని, ఆ యొక్క గొలియాతుని మీరు పడగొట్టలేరు. Amen. Without divine intervention, we will just be a David with a sling. With just practice, right?
మీరు జీవితంలో ఏదైనా చేయాలన్నా, మీ జీవితంలో మీరు కార్యాలు జరగాలన్నా కూడా, దేవుని యొక్క కార్యము జరగాలన్నా దేవుని యొక్క సన్నిధి చాలా ఇంపార్టెంట్ మనకి. జస్ట్ బికాస్ వీఆర్ ట్రైన్డ్ ఇన్ ఫాస్టింగ్, వీఆర్ ట్రైన్డ్ ఇన్ ప్రాక్టీస్, వీఆర్ ట్రైన్డ్ ఇన్ వర్షిప్, వీఆర్ ట్రైన్డ్ ఇన్ ప్రేయర్ డజంట్ మీన్ వీఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ ఎవ్రీ బ్యాటిల్ ఇన్ అవర్ లైఫ్ వితౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దావీదు అక్కడ నాకన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే ఈ యొక్క యుద్ధం జయిస్తాడని నమ్మాడు కాబట్టే, తను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాడు కాబట్టే ఆ యొక్క గొలియాతు కింద పడింది. హౌ ఇస్ యువర్ హార్ట్ టుడే? హౌ ఇస్ యువర్ హార్ట్ టుడే? చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళకను ముందు, ప్రార్థన చేసే ముందు ఒక్కసారి మీరు ఈరోజు ప్రార్థన చేసే సమయంలో, దేవా మీరు నా యొక్క జీవితంలో ఎదగాలి, నేను తగ్గాలి అని ప్రార్థన చేయండి. I want you to increase in my life and I want to decrease myself in this life అని చెప్పి ఒక్కసారి ప్రార్థన చేయండి. And your prayer and your fasting will have a different fruit. వేరే ఫలం వస్తుంది మీ యొక్క ప్రార్థనకి, మీ యొక్క ఉపవాసానికి. There'll be a change, there'll be a difference. ఆమేన్. అందరం కూడా నుంచుందాము. ఈరోజు కొద్ది క్షణాలు మనము దేవుణ్ణి అడుగుదాము. దేవా ఈరోజు నా యొక్క మనసుని మార్చమని అడుగుదాము. దేవా మా యొక్క ఉద్దేశాన్ని తండ్రి మార్చండి అని అడుగుదాము. దేవా ఈరోజు నా గురించి కాదు కానీ దేవా మీరు నా జీవితంలో ఇంకా ఎదగాలి అని చెప్పి ప్రార్థన చేద్దాము. Let us all pray, let us all bow down our heads and ask him to clean us today. దేవా నా యొక్క హృదయాన్ని శుద్ధీకరించండి. దేవా నా యొక్క హృదయాన్ని బలపరచండి. దేవా ప్రపంచము చెప్పే మాటలు కాదు కానీ దేవా మీ యొక్క మాటలు మా యొక్క జీవితంలో దేవా ఆ యొక్క ప్రతి ఒక్క అడుగులో కనబడాలని చెప్పి ప్రార్థన చేయండి. Let us all pray for his presence today. ఉపవాసము, ప్రార్థన, దైవిక శక్తి ఉంటే ఎటువంటి యుద్ధమైనా గెలవచ్చు అన్న ఒక నమ్మకంతో ఈరోజు ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. ఎవరు కూడా డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ దిస్ హోలీ టైమ్ దట్ యు హ్యావ్. ఆస్క్ గాడ్. మీ యొక్క పెదాలు తెరిచి దేవా ఈరోజు నాతో మాట్లాడండి, దేవా నా యొక్క జీవితాన్ని మార్చండి అని ఒక్కసారి ప్రార్థన చేయండి. ఈ యొక్క 40 దినాల్లో తండ్రి దేవా మీ యొక్క గొప్ప కార్యము నా జీవితంలో జరగడానికి నేను ఏ స్టెప్స్ అయితే తీసుకోవాలో తండ్రి అవన్నీ నేను తీసుకుంటానని ఒక్కసారి మాట ఇవ్వండి. సెట్ యువర్ ఇంటెన్షన్ రైట్, సెట్ యువర్ ఇంటెన్షన్ రైట్. మిమ్మల్ని దేవునికి సమర్పించుకోండి. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ చేంజ్ యువర్ ఇంటెన్షన్. మీ యొక్క ఉద్దేశము మార్చండి. ఈరోజు మీ యొక్క ఉద్దేశము మార్చండి, మీ యొక్క హృదయాన్ని మార్చుకోండి. బిఫోర్ యూ ఫాస్ట్, బిఫోర్ యూ ప్రే, చేంజ్ యువర్ ఇంటెన్షన్. ఎలాంటి ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఉన్నాం? వెన్ వీ కీప్ గాడ్ బిఫోర్ అవర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఎవ్రీథింగ్ విల్ బీ బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్. అందరం కూడా ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుర, కృపగల తండ్రి దేవా నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క టైంలో తండ్రి దేవా ఈ యొక్క సమయంలో తండ్రి మేమందరము కూడా తండ్రి దేవా ఏక మనసుతో ఏక ఆత్మతో తండ్రి దేవా మీ యొక్క సన్నిధి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మా యొక్క ఉద్దేశాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మా యొక్క హృదయాన్ని శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మా తలలు వంచి తండ్రి దేవా మేము ఈరోజు క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. మేము తప్పుదారిలో వెళ్ళినందుకు, తప్పుడు కార్యాలు చేసినందుకు దేవా, అనవసరమైన విషయాలు తండ్రి దేవా మా జీవితంలో ఉంచినందుకు మేము క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. దేవా మా యొక్క హృదయాన్ని, మా యొక్క శరీరాన్ని, మా యొక్క ఆలోచనని తండ్రి దేవా మీరు శుద్ధీకరించి దేవా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. We ask for you to strengthen us today, oh Father. Dear Father, we ask for your strength to be there in our lives, oh Father. Your presence to be there in our lives, oh Father. తండ్రి దేవ పరిశుద్ధాత్మని దయచేయండి తండ్రి. దేవ శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Today we repent, oh Father. తండ్రి దేవా ఈరోజు మేము రిపెంట్ చేస్తున్నాం తండ్రి. Dear Father, we ask for your forgiveness for every sin that we have done, through thought, through action, oh Father. దేవా కార్యము ద్వారా, ఆలోచన ద్వారా ఏదైతే పాపము చేసి ఉన్నామో తండ్రి దేవా దానికి మేము ఈరోజు క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. దేవా మీ యొక్క సన్నిధి మా పైన ఉంచండి తండ్రి. దేవా మీ యొక్క హస్తము కాదు కానీ మీ యొక్క ముఖము చూడాలనుకుంటున్నాం తండ్రి. We want to see your face today. Dear Father, we ask for your face, your presence today, oh Father. దేవా మీరు లేనిదే మేము ఏమీ చేయలేము అని మేము నమ్ముతున్నాం తండ్రి. Without you nothing is possible, but with you everything
ఇస్ పాసిబుల్. ఫాదర్, మీరుంటే ప్రతీదీ సాధ్యమని నమ్ముతున్నాం తండ్రి. మా జీవితాల్ని మార్చుకునే ఆ యొక్క అవకాశము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క 40 దినాలు తండ్రి దేవా మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి, ఉపవాసము చేస్తుండగా తండ్రి దేవా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డియర్ ఫాదర్, స్ట్రెంథెన్ us, ఫాదర్, టు ఓవర్కమ్ ఎవ్రీ అడిక్షన్ ఆఫ్ ఫాదర్. ప్రతి ఒక్క వ్యసనము, ప్రతి ఒక్క అహంకారము తండ్రి దేవా విరగొట్టడానికి తండ్రి, ప్రతి ఒక్క బంధకమును విరగొట్టడానికి తండ్రి దేవా మీ యొక్క సన్నిధి, మీ యొక్క సమాధానము, మీ యొక్క శాంతి మాలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇట్ ఈస్ నాట్ ద వరల్డ్ ఫాదర్, బట్ ఇట్ ఈస్ యూ వి నీడ్, ఓ ఫాదర్. డియర్ ఫాదర్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించుము, ఆశీర్వదించుము దేవా. వారు ఏదైతే మీతో మాట్లాడి ఉన్నారో తండ్రి దేవా, వారి జీవితాల్లో ఆ యొక్క కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఎవరైతే ఉపవాసము చేయడానికి సిద్ధముగా ఉన్నారో తండ్రి దేవా, వారి యొక్క జీవితాల్లో తండ్రి మీ యొక్క బలమైన కార్యము వారి జీవితాల్లో కనబడేలాగా తండ్రి దీవించుము, ఆశీర్వదించుము దేవా. ఎవరైతే వారి యొక్క జీవితాల్లో వ్యసనాలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు యొక్క వారి యొక్క జీవితాల నుంచి ఆ యొక్క వ్యసనము తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ యొక్క అడ్డు, ఆ యొక్క ఆటంకము తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఈ యొక్క 40 దినాలు తండ్రి దేవా మీ యొక్క సన్నిధిలో గడపాలని మేము ఆశిస్తున్నాం తండ్రి దేవా. మమ్మల్ని ముట్టండి, తాకండి, శుద్ధీకరించండి తండ్రి దేవా. మేము వాక్యం కోసం మేము ప్రిపేర్ అవుతుండగా తండ్రి మా యొక్క హృదయాల్ని తండ్రి ఇంకా బలపరచమని, మీ యొక్క సన్నిధిలో ఇంకా బలంగా స్థాపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. మమ్మల్ని మార్చండి, ముట్టండి, తాకండి తండ్రి దేవా. వారి యొక్క కుటుంబంలో మీ యొక్క శాంతి, సమాధానము, సమృద్ధిని ఎల్లప్పుడూ ఉంచే విధంగా దీవించుము, ఆశీర్వదించుము దేవా. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం కలిసి బిగ్గరగా చెప్దాము, ఆమెన్, ఆమెన్.